ధనుస్సు రాశి మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ ఉగాది 2025 సంవత్సరం వచ్చేసిందండి మనకి. దాని సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనకి ఈ ఉగాదికి చక్కగా ధనుస్సు రాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకుంటే సమానంగా ఉందండి. 5 ఆదాయము 5 వ్యయము. అలాగే ఒకటి రాజ్యభుజం ఒకటి ఉందండి, అవమానం 5 ఉంది. కాబట్టి మీకు అవమానం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మీ బంధువులు మీ స్నేహితులంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని కాస్త అవమానకరంగా చూడటము, అవమానకరంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి సంపాదన కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, మరి వీళ్ళందరికీ కూడా డిఏలు అరియర్స్లు అన్నీ కూడా సమయానికి వచ్చేస్తాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు వీళ్ళ యాజమాన్యాలు వీళ్ళ గుర్తించి వీళ్ళ జీత భత్యాలు పెంచడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరి పెన్షనర్స్ ఉన్నారండి, పెన్షనర్స్కి 1 టైం సెటిల్మెంట్ చేసి మరి యాజమాన్యాల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి 1 టైం సెటిల్మెంట్ చేసి జాగ్రత్తలు చెప్పిస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ధనుసు రాశి వాళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి మనకి పనికొస్తుంది. వాళ్ళ బాధల్లో పిల్లలు సెటిల్ అయ్యి ఉన్నప్పటికీ కూడా పిల్లలకి ఇవ్వాలి అని ముసలి వాళ్ళు దాచుకోకుండా ఈ యొక్క 1 టైం సెటిల్మెంట్ పెట్టినటువంటి దాన్ని ఆ పెన్షన్ సర్టిఫికేట్ని వీళ్ళు ఏం చేస్తారండి, మరి వేరే గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ఎంప్లాయీని వాళ్ళకి లోన్ ఇప్పించి ఆ డబ్బంతా కూడా పిల్లలకి ఇస్తారు. దీని ద్వారా ఏమవుతుందండి, మరి పాపం మీరు కడితే సరే, కట్టలేకపోతే ఈ గవర్నమెంట్ కొత్తగా మీకు మిమ్మల్ని నమ్మి సంతకం పెట్టినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇబ్బంది పడతాడు. అలాగే మీ పిల్లలు వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్, వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ పాపం మీకు ఇవ్వలేకపోతారు. దాని ద్వారా మీరు ముసలివాళ్ళైనటువంటి మీరు మీ ప్రభుత్వ యాజమాన్యాలు చెప్పినట్టు వినకుండా మీరు పిల్లల మీద అత్యధికమైనటువంటి మమకారంతో మీరంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టేయడం జరిగింది. దాని ద్వారా మీరు ఇబ్బందుల పాలు అవుతారు. కాబట్టి అటువంటి ఇబ్బందులు కొంతమంది ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో మీకు ఇబ్బందులు పడతారు. అలా పడకుండా జాగ్రత్తలు మీరు తీసుకోండి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మరి జ్యోతిష్యము, సినిమా ఫీల్డు, కళలు, వీటిల్లో సంగీతము ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా మీకు పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి సప్తమంలోకి మన యొక్క ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి గురుగ్రహం రావడం ద్వారా శుభమైనటువంటి ఫలితాలు జరిగి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మీరు కోరుకున్నటువంటి వాళ్ళ పెళ్లి సంబంధాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి శని మనకి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత అర్ధాష్టమంలోకి జరుగుతుంది. కాబట్టి ప్రతి పని కూడా మీకు ఇబ్బంది పడుతుంది, ఆలస్యం అవుతుంది. మీ తల్లిగారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని కలచివేస్తుంది. దాని ద్వారా మీకు అందరికీ కూడా తొందరగా మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, మా పిల్లలకు వెంటనే పెళ్లి చేసేయాలా అని చెప్పి పెళ్ళిళ్ళు మీరు చక చేసేయడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి వ్యాపారాలలో మీరు ప్లాస్టిక్ వ్యాపారము, ఆ తర్వాత ఇత్తడి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీకు హోల్సేల్ వ్యాపారాలలో బాగుంటుంది. అపరాలు, ధాన్యాలు ఇలాంటివి అమ్మేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా బాగుపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలో శనిగ్రహం ఉండడం ద్వారా మీరు ఏం చేయాలంటే అండి, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేయాలా. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చక్కగా మీరు ఈ యొక్క శనికి నల్ల నువ్వుల్ని వేసుకుంటూ నల్ల నువ్వుల నూనెని దానిపైన వేస్తూ నువ్వుల ఉండల్ని మనకి స్వామివారికి నివేదన చేసి అలాగే బయట అందరికీ కూడా నువ్వుల నూనె ఉండల్ని మీరు పంచాలి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి. అలాగే రావి చెట్టును ఒకదాన్ని మీ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటికి దూరంగా ఉండే ఒక చిన్న రావి చెట్టును మీరే పెంచుకోండి. దానికి రోజుకు ఒక బకెట్ నీళ్ళు చొప్పున పోసేయండి. మరి కనీసం శనివారం నాడైనా పెద్ద రావి చెట్టుకు బకెట్ నీళ్ళు పోయడం ద్వారా మీరు ప్రదక్షిణాలు చేయడం ద్వారా
మీరు బ్రహ్మాండంగా ఏ విధంగా అయితే స్పాంజి మరి మురుకు నీళ్ళని ఆకర్షించి పడేస్తుందో, లాగి పడేస్తుందో, ఆ విధంగా మీలో ఉన్నటువంటి చెడు శక్తిని అంతటినీ కూడా ఈ రావి చెట్టు గుంజుతుంది. ఇది దేవతా వృక్షం అని మీరు తలుచుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా. ఒక శనివారం తప్ప రావి చెట్టుని ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. శుభమస్తు.